ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం అర్థం కావడం లేదే. ఎలా ఉండేదాన్ని? అసలు నా వెనకాల ఎంతమంది అబ్బాయిలు క్యూ కట్టేవాళ్ళు? ఉత్తి క్యూ కట్టడమేనా? ఊరుకొక్కల్లా తిరిగేవాళ్ళు కదే. కానీ నేను వాళ్ళ మొహం అయినా చూసేదాన్నా? అంత అదృష్టం వాళ్ళకెప్పుడిచ్చావే? ఆ అదృష్టం శౌర్యకిచ్చే కదా. అమ్మని నాన్నని ఆఖరికి ఆస్తిని కూడా వదులుకొని తన దగ్గరకొచ్చేశాను. అయినా నన్ను దగ్గరికి రానివ్వడం లేదు. సిగ్గు విడిచి మీద పడ్డానికి చూసినా కూడా పట్టించుకోకపోగా నన్ను పురుగులా చూస్తున్నాడే. ఎప్పుడు ఆ రామలక్ష్మి రామలక్ష్మి అని దాని పేరునే కొలుస్తూ నన్ను తేలిగ్గా తీసిపడేస్తున్నాడు. ఛ! ఆ రామలక్ష్మి మనసులో శౌర్యపై ప్రేమను చెరిపేయగలిగాను కానీ శౌర్య మనసులో మాత్రం దానిపై ఉన్న ప్రేమను చెరిపేయలేకపోయాను. ఇప్పటి వరకు నువ్వు తలుచుకుంటే కానిదేది మిగల్లేదు అష్మిత. నీ వల్లేదైనా కానిదంటూ ఉందంటే ఇదిగో ఆ శౌర్యాన్ని నీ వైపు తిప్పుకోలేకపోవడమే. నువ్వు చెప్పిందంతా విన్నాక నాకు అర్థమైందేంటంటే నువ్వు బలవంతంగా పెళ్లి చేసుకుని ఆ ఇంటి కోడలుగా వెళ్ళినా ఆ శౌర్యతో కలిసి బలవంతంగా కాపురం చేసి పిల్లల్ని కన్నా అప్పుడు కూడా నాకు రామలక్ష్మే కావాలంటాడు గురుడు. కాబట్టి నువ్వంత దిగజారి ఆ శౌర్య దగ్గర ఉండడం కంటే వదిలేసి వచ్చేయడం బెస్ట్. నో నో, నా ప్రాణం పోయిన వాణ్ణి వదల్లేను. అది నా వల్ల కాదు. శౌర్య నాకు కావాలి. సరిపోయింది. నువ్వేమో ప్రాణం పోయినా ఆ శౌర్యాన్ని వదలనంటావు. ఆ శౌర్య ఏమో ఎప్పటికీ రామలక్ష్మి నా ప్రాణం అంటాడు. ఇలా ఎన్నాళ్ళే నా శౌర్యతో చీకొట్టించుకుంటావు? నీకు గుర్తుందా అష్మిత? ఆ రామలక్ష్మి మీద పగతో దాని బ్రతుకు మీద దెబ్బ కొట్టాలని గేమ్ మొదలుపెట్టిన నువ్వు ఇప్పుడు నువ్వే నీ బ్రతుకుని ప్రశ్నార్థకంగా చేసుకుంటున్నావు. బాగా గుర్తు చేశావే. నన్ను నాకు బాగా గుర్తు చేశావు. ఆ రామలక్ష్మి మీద పగ కాస్త పక్కన పెట్టి శౌర్యపై ప్రేమ పెరిగి ఇటు తిరిగి నాలో పాత అష్మితాన్ని బయటికి రానివ్వలేదు. ఇప్పుడు బయటికి తీస్తాను. ఆ రామలక్ష్మి బ్రతుకు మీద కొట్టాను. ఇక ఇప్పుడు దాన్ని బతకనివ్వను. ఏంటి నువ్వనేది? అవును, శౌర్య మనసులో ఆ రామలక్ష్మిని చెరిపేయాలంటే దాన్ని చంపేయాల్సిందే.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.